దానికి వాటి మీదనే కింద మంట సెగ తగులుతుంది కదా, ఆ మంటకు కూడా వారు అలాగనే అవి పెట్టి అందరూ కర్రలతో ఒక 4-5 కలిసి ఆ బాండీని మోసుకెళ్తున్నారు. ఆ మంటల్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇది దేవుని కృప. మరి ఎంతో శక్తివంతంగా వాళ్ళు ఎక్కడ నిదానంగానే నిమ్మలంగా కానీ పనిచేసినట్టు అక్కడ కనపడలేదు. నేను చూసి ఆశ్చర్యపోయాను, దేవుని స్తుతించాను. వాళ్ళు పరిగెడతానే మరి అవన్నీ కూడా త్వరగా, ఎందుకంటే మధ్యాహ్న కాల సమయానికల్లా అవన్నీ వండి రెడీగా ఉంచాలి. వేల లక్షల మంది ప్రజలు ఆ భోజనశాలకు వస్తారు కాబట్టి వాళ్ళకి భోజనం పెట్టడానికి ఎంతమంది శక్తి వంచన లేకుండా దేవుని పని చేశారు కాబట్టి గుడారాల పండుగల్లో వేల మంది భోజనం చేయగలిగారు. ఇదంతా దేవుని కృప. మరి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుని పనిలో దేవుని పరిచర్య చేసిన ఆ రుణం ఎక్కడికి పోదు. నిశ్చయంగా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడండి. అది గొప్ప